వెల్కమ్ టు స్నేహ టీవీ. దువ్వాడ శ్రీనివాస్ విషయంలో ఎవరైతే ఇప్పుడు దువ్వాడ వాణి ఆరోపిస్తున్నటువంటి వ్యక్తి వేరే మహిళతోటి అక్రమ సంబంధం ఉంది అంటుందో తను మాధురి తన వెర్షన్ వినిపించే ప్రయత్నం చేసింది. తను ఏమంది అనే విషయాన్ని దాసరి విజయ్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయ్ గారు, ఇప్పుడు ఈ యొక్క ముగ్గురి వ్యవహారంలో దువ్వాడ శ్రీనివాస్ గారి, అతని భార్య వాణి ప్లస్ మాధురి అనేటువంటి వైసీపీ కార్యకర్త, వీళ్ళ ముగ్గురు మధ్యలో జరిగినటువంటి వివాదాల గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అయితే మాధురి ప్రెస్ మీట్లో చెప్పేటువంటి కీలక అంశాలు ఏంటి అనేది మీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. సో యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిట్యువేషన్ గురించి మాట్లాడుకుంటే, ఇంట్లో చెడి ఆయన ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో చెడి ఆవిడ కూడా ఉంది. అంటే ఈ ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి, మనకి ఇప్పుడు బయటకు వచ్చాయి కాబట్టి, బట్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఒకానొక స్టేజ్లో ఈమె వాళ్ళ ఎలిగేషన్స్ పాస్ చేస్తుంటే, అంటే అప్పుడు 2 years బ్యాక్ అంటే అప్పుడు ఆమె చిన్న కూతురు 2 years, పెద్ద కూతురికి ఒక 5 years, ఇంకో కూతురికి 6 years అలా ఉన్న టైం అనమాట. చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇట్లా నా మొగుడితో పిల్లల్ని కనింది, నా మొగుడితోనే పిల్లల్ని కనింది అని ఈవిడ ఎలిగేషన్స్ పాస్ చేస్తుంటే వాళ్ళ ఇంట్లో నుంచి ఆవిడ దూరం అయింది. ఒకనొక టైంలో ఎందుకు నాకు ఈ లైఫ్ అవసరమా, ఇన్ని నిందలు పడుతుంటే నేను అని చెప్పి ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకుంది. ఆత్మహత్య చేసుకునే టైంలో ఈయనకి ఇంకా దగ్గరైంది. అంటే ఈయన లేదు తప్పు, అలా చేయమాకు, ఈ ఇల్లు ఉంది, ఒకటి ఉంది, నువ్వు అక్కడ ఉండు, ఏం టెన్షన్ తీసుకోకు, హ్యాపీగా ఉండు, కొన్నాళ్ళు ఫైట్ చేస్తే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుద్ది, 3 చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ గురించి కూడా ఆలోచించు, అలా గైడ్ చేశాడు. సో ఈమె చెప్పుకుంటూ ఆయన నాకు ఒక బెస్ట్ గైడ్, మంచి ఫిలాసఫర్, ఎప్పుడు కూర్చున్నా, నిల్చున్నా, సోఫాలో కూర్చున్నా, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నా మంచి నీతి పాఠాలు నాకు బోధిస్తూ ఉండేవాడు, అలా చెప్పుకుని వచ్చింది. సో ఆయన చెప్పినటువంటి గైడెన్స్లో నేను చాలా మారిపోయాను. కాకపోతే ఇప్పుడు విషయం ఏంటంటే, వాళ్ళ ఇంట్లోనూ చాలా ప్రాబ్లమ్స్ పడి ఆయన విడిపోయాడు, మా ఇంట్లోనూ చాలా ప్రాబ్లమ్స్ పడి మేము విడిపోయాను. ఇప్పుడు ఇద్దరం కలిసి ఉంటున్నాం, తప్పే ఉంది, కుదిరితే మేమిద్దరం కూడా పెళ్లి చేసుకుంటాం, ఇంకో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తాం. నా ఇప్పుడు 3 పిల్లలు రేపు పెరిగిన తర్వాత ఇదిగో అమ్మ, ఈయనే నీ తండ్రి, నేను నీకు తల్లి అని చెప్పుకుంటాను. నేను ఆయన కంటే వాళ్ళ ఆవిడ కంటే ఆవిడ బాగా అగ్రెసివ్గా ఉంది. ఆ పిల్లలు కూడా చాలా పెద్దగానే పెరిగి ఉన్నారు, వాళ్ళు చాలా మెచ్యూర్డ్. నా పిల్లలకి ఇప్పుడిప్పుడే తెలివి వస్తుంది. సో ఈ టైంలో వాళ్ళని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. స్కూల్లో అయినా సరే రేపు ఏదో ఒకటి చేయాలి, తండ్రి పేరు ఎన్ఆర్ఐ అని రాసినా సరే ఆయన ఎప్పుడొచ్చి సంతకం పెట్టే దాఖలాలు ఉండవు. సో అది కూడా నేను ఆలోచించుకోవాలి. నేను ఇంకో పెళ్లి చేసుకుంటేనైనా, మళ్ళీ ఈయన పెళ్లి చేసుకుంటేనైనా నాకు పిల్లలకి గార్డియన్ లాగానో లేకపోతే వాళ్ళ భవిష్యత్తుకు ఒక దిక్కుగానో ఉంటాడు అని చెప్పేసి ఈవిడ వెర్షన్. నాకు అనిపించింది తప్పేం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఈయన భార్యవాణితో కలిసి ఉండే దాఖలాలు అయితే ఉండవు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత విషయం కలిసి అయితే ఉండరు. నువ్వు ఎవరితోనో తిరిగి పిల్లల్ని కన్నావంట అని వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళతో మాట్లాడకపోతే ఆవిడకి అక్కడ గౌరవం లేదు, వాళ్ళ ఇంట్లోనూ కలిసి ఉండలేదు. సో ఇక్కడ ఉంటే ఈయన సంతోషంగా ఉంటున్నాడు, ఆవిడ సంతోషంగా ఉంటుంది, అట్లీస్ట్ వాళ్ళ ఇద్దరి మధ్యలో. సరే వాళ్ళు పెళ్లి చేసుకుంటే తప్పేంటి అని నాకు అనిపించింది. చేసుకుంటే చేసుకోవచ్చు, నష్టమే ఉంది. అండ్ నెక్స్ట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే వాణి దగ్గరంట వీళ్ళ న్యూడ్ వీడియోలు, అశ్లీల వీడియోలు, ఇంకేవేవో మెసేజ్లు ఉన్నాయంట. అవి నేను బయట పెడతాను, మీ ఇద్దరిని రోడ్డుకి ఈడుస్తాను, నువ్వు ఎట్లా ఏం చేస్తావో చూస్తాను అని బెదిరిస్తున్నట్టుగా ఈవిడకి ఎవరో చెప్పారు. కానీ ఈవిడ వెర్షన్ ఏంటంటే ధైర్యంగా పోరాడుతుంది. ఆవిడ కావాలని నా క్యారెక్టర్ బ్యాడ్ చేయడానికి ఇలా న్యూడ్ వీడియోలు ఉన్నాయంటుంది తప్ప ఆవిడ దగ్గర నిజంగా ఏమీ లేవు. ఎందుకంటే మేము ఎప్పుడూ స్నేహపూర్వకంగానే ఉన్నామే తప్ప ఆయనతో నా రిలేషన్ ఏంటో, నాతో ఆయన రిలేషన్ ఏంటో మా ఇద్దరికే తెలుసు. మా ఇద్దరికి ఎలాంటి కమిట్మెంట్ లేనప్పుడు, మేమిద్దరం ఏం చేసుకోనప్పుడు మా వీడియోలు బయటికి ఎలా వస్తాయి, ఆవిడ చేతిలో ఎలా ఉంటాయి? సో ఆవిడ తప్పు ఎలిగేషన్ చేసింది. కానీ అలా చెప్పడం వల్ల నా క్యారెక్టర్ బ్యాడ్ అవుతుంది కాబట్టి మరింత అప్పుడు వాడేమనేది, నా దగ్గర న్యూడ్ వీడియోలు ఉన్నాయి, కోర్టులో సబ్మిట్ చేస్తాను అని సింపుల్గా చెప్పేస్తారు వీళ్ళు, మా లాయర్కి ఇచ్చాను అని. ఒకసారి లాయర్ చేతికి వెళ్ళాక అది మీడియాలో ప్రసారం చేయడానికి వీల్లేదు. సో ఆ కారణంగా నిజంగా ఉన్నాయేమో అని చాలామంది భ్రమపడి
ఈమె క్యారెక్టర్ బ్యాడ్ అనుకుంటారు. అవును. అది ఫ్యూచర్లో నా కూతుర్లో వింటే నేను ఇంకా చాలా చీప్ అయిపోతాను. అప్పుడు నిజంగానే ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. నన్ను ఇలా బ్యాడ్గా పోర్ట్రేట్ చేయకండి. కలిసి ఉన్నారు, విడిపోయారు, అది వాళ్ళ వ్యక్తిగతం. నన్ను మధ్యలోకి లాగొద్దు. నా సంసారం వేరే ఉంది, నేను ఇక్కడ మాత్రం కేవలం స్నేహితురాలుగానే ఉంటున్నాను అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అన్ని కుదిరితే పెళ్లి చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ ఇప్పుడు ఆమెతో చెడి ఈయనున్నాడు, ఖాళీగానే ఉన్నాడు, ఇంట్లో చెడి నేనున్నాను, ఖాళీగానే ఉన్నాను, కలిసి ఉంటున్నాము, అదేదో పెళ్లి చేసుకుంటే తప్పేంటి అలా. ఇది అండి ఏదైతే మాధురి దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ విషయంలో మాధురి యొక్క వెర్షన్ ఇలా ఉంది. చూద్దాం ఏం చెప్తుందో. మరింత వివరాలతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ. Please like, share and subscribe Sneha TV.